సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను గుర్తు చేసుకో, జ్ఞాపకం చేసుకో. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు కనపడుతుంది. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. చాలామంది బాల్య దినాలను ఆటపాటలతో గడిపేస్తారు కదా. బాల్య దినాలు ఈ పిల్లలు వస్తున్నారు కదా, ఎంత ఆటపాటలు. మనం తిట్టినా ఏమనుకోరాళ్ళు, ఏం దులిపేస్తారు అంతే. మా తాత తిట్టాడేంటి, ఏముంది, మళ్ళీ 10 నిమిషాల తాత అంటూ వచ్చేస్తాడు మళ్ళీ. ఎందుకని? వాళ్ళు తిట్టిన వాళ్ళకి ఏం అర్థం కాదు. బాల్య దినములు ప్రియులారా, అవి ఆడుతా పాడుతా గడిచిపోయే దినాలు ప్రియులారా. ఆ బాల్య దినములు ఆడుతా పాడుతా గడిపేసినటువంటి నీవు యవ్వన కాలంలో ప్రవేశిస్తావు. నీకు తెలిసినా తెలియపోయినా నీ వయస్సు పెరుగుతూ ఉంటుంది కాబట్టి బాల్యం పోయి యవ్వనంలోకి వచ్చేస్తావు. యవ్వన దినములు ఏమన్నాడు తెలిసిన? విలాప వాక్యాల్లోకి వెళ్ళండి దయచేసి. 3వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, తన యవ్వన కాలములో నా కాడి మోయిట నరునికి మేలు. బాల్య దినముల్లో దేవుణ్ణి తెలుసుకోమన్నాడు, అది తెలుసుకోలేదు నీవు. దేనికి వచ్చావు? యవ్వనానికి వచ్చేసావు కదా. ఇప్పుడు చాలామంది యవ్వనకు వచ్చేసారు. యవ్వనస్తులకు దేవుడు ఏమన్నాడు? యవ్వన కాలములో నా కాడి మోయిట నీకు మేలు. యవ్వన కాలంలో ప్రియులరా, యవ్వనస్తులు దేవుని దగ్గరకు రాకపోవటం వల్ల ఎన్ని అనర్థాలు యవ్వనస్తుల జీవితాల్లో. ఒక యవ్వనస్తుడు లేక యవ్వనస్తురాలు, యవ్వన ఆడపిల్ల దేవునిలో పెరగకపోతే ఆమె జీవితంలో ఏది సాధించలేదు. యవ్వన ఆడపిల్ల ముఖ్యంగా దేవునిలో పెరగాలి. దేవునిలో పెరిగినప్పుడు తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలిగినటువంటి వాతావరణం దేవుని మందిరంలో తప్ప ప్రపంచంలో మరి ఎక్కడా లేదు. అందుకే కొంతమంది తల్లులు దేవుని మందిరాల్లో బిడ్డలను పెంచి వారు యోగ్యులుగా దేవునికి అర్పిస్తున్నారు. ప్రియులారా, నీ బిడ్డ యోగ్యురాలుగా, నీ కుమారుడు యోగ్యుడు కావాలంటే చూడండి, దేవుడు లేక రోడ్ల పాలైపోతున్నారు యవ్వనస్తులు. దేవుని భయం లేక రోడ్ల పాలైపోతున్నారు యవ్వన ఆడపిల్లలు. రోడ్ల మీద తిరగటానికి ఆడలేదు మగలేదు. ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఏమీ భయం లేదు ప్రియులారా. ఈనాటి యవ్వనస్తులకు భయం విడిచి కంట్రోల్ తప్పిపోయి, తల్లిదండ్రుల యొక్క చేతుల్లో కంట్రోల్ తప్పిపోయి యవ్వనస్తులు వారిని లాగాలంటే ఎవరి వల్ల అవుద్ది ప్రియులారా? ఎవరి వల్ల అవుద్ది? అందుకే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను వాడికి నేర్పించు అన్నాడు బైబిల్లో. వాడికి నేర్పించు. ఏమన్నాడు ఇక్కడ? కోతకాలం గతించిపోయింది, గ్రీష్మకాలం వచ్చేసింది, మనం రక్షణ పొందకే ఉన్నాం. ఎంతకాలం రక్షణ లేకుండా, ఎంతకాలం దేవుని భయం లేకుండా? 2025లో 12 మాసములు అయిపోతున్నాయి. ఎంతకాలం దేవుని భయం లేకుండా, ఎంతకాలము దేవుని మందిరానికి దూరంగా, ఎంతకాలము దేవుని ప్రేమకు దూరంగా. అయ్యో ప్రభువా నన్ను క్షమించాయా, సంవత్సరం వేస్ట్ చేసేసాను. కొంతమందికి భయం లేదు, సంవత్సరం వేస్ట్ అయిపోతుంది, భయం లేదు. నెలలు గతించిపోతున్నాయి, భయం లేదు. ఎన్ని ప్రసంగాలు గతించిపోతున్నాయి, భయం లేదు. ఈ మెర్సీ ప్రార్థన మందిరంలో ఎన్ని బాధ్యతాయుతమైన ప్రసంగాలు వినబడుతున్నాయి, భయం లేదు కొంతమందికి. నాకు కాదనుకుంటున్నావు ఇంతకాలం నీవు. ఈ ప్రసంగాలు నాకు కాదు, ఈ వాక్యం నాకు కాదు, ఎవరో వింటే చాలు అనుకుంటున్నావు. సహోదరుడా, గ్రీష్మకాలం అయిపోయింది, కోతకాలం అయిపోతూ ఉంది, 2025 కూడా అయిపోతూ ఉంది. నీ ఆత్మీయ స్థితి ఏమైనా మెరుగుపడిందా? 2025లో నీ ఆత్మీయ స్థితి ఏమైనా మెరుగుపరుచుకున్నావా? ఈ సంవత్సరంలో దేవుని మందిరానికి దగ్గరగా ఉండి, సేవకుల దగ్గరగా ఉండి, వాక్యము దగ్గరగా ఉండి, దేవుని పరిచర్యకి దగ్గరగా ఉండి నీ ఆత్మీయ జీవితం మెరుగుపరుచుకున్నావా?
ఇర్మియా మాట్లాడుతున్నాడు, కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయింది, మనము రక్షణ పొందకయే ఉన్నాము. ఎంత విచారం ప్రియులారా. ఇర్మియా విలపిస్తూ ఉన్నాడు, విలపించు ప్రవక్త ఇర్మియా. ఆయన ఏమని తెలిసిన, నా కన్నులు జలమయముగా, నా తల జలమయముగా, నా కన్నులు కన్నీటి ఓటగా అయిపోయింది ప్రభువా. ఈ ఇశ్రాయేలు గురించి మొరపెట్టి నేను చూస్తున్నాను ప్రతి సాయంత్రం ప్రియులరా, మన సహవాసంలో కొంతమంది స్త్రీలు మొరపెట్టి కన్నీరు కార్చి గత 30 రోజుల నుంచి చూస్తున్నాను నేను. వారి కన్నీరు ఎంత విలువైందో చెప్పలేం. సహవాసంలో బాధ్యత కలిగి కన్నీరు గార్చే ఒక విశ్వాసి ఉంటే ఆ విశ్వాసి కన్నీరు అమృతం. ఆ కన్నీరు నాకొక్కడికే కాదు, నీకు కూడా. ఆ కార్చే కన్నీరు ఎవరి కోసం? మనందరి కోసం. మనందరం ఇలాగ సంతోషంగా ఉన్నామంటే ఆ కొద్ది మంది బిడ్డలు చేసే కన్నీటి ప్రార్థనే. నువ్వు దానిలో ఉన్నావో లేవో నాకు తెలియదు. కొంతమందికి ఏం అవగాహన లేని పరిస్థితి, భయం లేని పరిస్థితి. అయ్యో ప్రభువా, నేను ఒక విశ్వాసిని, నేను చాలా సీనియర్ని, బాధ్యత ఉంది నాకు, దాదాపుగా నేను సేవకురాలు స్టేజ్లో ఉండవలసినటువంటి దానను, వారితో కలిసి మొరపెట్టలేని స్థితిలో ఉన్నాను. ప్రభువా, పశ్చాత్తాపడ్డావా ఎప్పుడైనా? దేవుని సందులో మొరపెట్టావా? నీకున్న బిజీ షెడ్యూల్ ఏంటో దేవునికి చెప్పావా? ప్రభువా, నేను అనేబుల్ టు అటెండ్, నేను నీ మందిరానికి అటెండ్ కాలేకపోతున్నాను ప్రభువా. ఒప్పుకున్నావా దేవుని దగ్గర? భయం లేదు నీకు. కోతకాలం గతించిపోతా ఉంది, ఆలోచించు. గ్రీష్మకాలం జరిగిపోతుంది, ఆలోచించు. మనం రక్షణ పొందకే ఉన్నాం. రక్షణ పొందేమని అనుకుంటున్నావు నీవంతే. మారు మనసు పొందాను, నేను కూడా బాప్తీసం తీసుకున్నాను, రొట్టె తెలుసు, ఆ దేవుని రక్తము తెలుసు, ద్రాక్షారసం తెలుసు అనుకుంటున్నావు. 2025 సంవత్సరం పాడు చేసావు నువ్వు అనవసరంగా. వృధాగా గడిచి వెళ్ళిపోయింది అంతే, జారిపోయి వెళ్ళిపోయింది. మళ్ళీ రాదు అది. మళ్ళీ ఎప్పుడో దేవుడు దయ తెలిస్తే క్రొత్త సంవత్సరం 2026, అది కూడా దేవుడు దయ తెలిసి ఇస్తాడు నీకు, లేకపోతే ఎవడు. దేవుని దయ నీ మీద ఉంటే 2026 చూడగలవు నీవు, లేకపోతే చూడలేవు. బైబిల్ చెప్తున్న సత్యం ఇది. నేను వట్టివాడినే ప్రియులారా, ఒక కట్టినే, నేను మాట్లాడటం కాదు ఇది. 2026 చూడాలంటే దేవుని దయ నీకు అవసరం ప్రియులారా. గ్రీష్మకాలము, కోతకాలము గతించిపోయింది, రోజులు దొరికిపోతా ఉన్నాయి, గంటలు, రోజులు, నెలలు దొరికిపోతున్నాయి ప్రియులు. ఎంత ఆశ్చర్యం. క్రిస్మస్ వెళ్ళిపోతే మళ్ళీ క్రిస్మస్ వచ్చింది అంతే. మళ్ళీ 26 వస్తుంది, మళ్ళీ క్రిస్మస్కి మా వాళ్ళు రెడీ అయిపోతారు. దినములు త్వరగా గతించిపోతున్నాయి. భయపడాలి ప్రియులారా. మనం ఏం చేసాం 2025లో? నీ బాల్య దినములందే లేక నీ యవ్వన కాలములో కాడి మోయటం నేర్చుకోవాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యవ్వన కాలములో విచ్చలవిడిగా తిరుగుతూ, విచ్చలవిడిగా సమయాన్ని వాడుకుంటూ, విలువైన సమయాన్ని, ఎంత విలువైంది సమయము ప్రియులారా, ఎంత విలువైంది సమయం. ఒక రోజులో 24 గంటల్లో పోని 12 గంటలు నిద్రాహారాలకు పోయినా ఆ 12 గంటలు, మిగతా 12 గంటలు ఎంత విచ్చలవిడిగా గడుపుతున్నావు నీవు సమయాన్ని. నీ సంపాదనకో, ఉద్యోగానికో, వ్యాపారానికో, విద్యాభ్యాసానికో, దేనికో గడుపుతున్నావు. కానీ ఆధ్యాత్మిక చింతన, ప్రభువా నీకు దగ్గరగా 1 గంటన బ్రతుకుతాను నేను రోజులో, నీ వాక్యమునికి దగ్గరగా బ్రతుకుతాను, నీ లేఖనాలు పరిశీలిస్తాను నేను, నీ సన్నిధిలో మోకరించి గగ్గోలు పెట్టి ఏడుస్తాను నా జీవితాన్ని గురించి, నా బిడ్డల గురించి, నా కుటుంబాన్ని గురించి. ఎప్పుడైనా ఆలోచించావా 25లో? ప్రభు నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. సమయం గతించిపోతుంది, కోతకాలము గతించిపోయింది, కోతకాలము గతించి ఉన్నది,
గ్రీష్మకాలము జరిగిపోయాను, మనం రక్షణ నందకయే ఉన్నామని చెప్పుదురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయమునను పట్టి ఉన్నది. గిలాదులకు గిలమేమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోతున్నది? ఇర్మియా విలపిస్తున్నాడు ప్రియులారా. దేవుని సేవకులు విలపిస్తున్నారు. గుడివాడ పట్టణంలో ఎంతమంది దేవుని సేవకులు సంఘాల గురించి విలపిస్తున్నారో, ఎదురాడుతున్న మనుషుల కొరకు ఎంతమంది విలపిస్తున్నారో దేవుని సేవకులు. దేవుని సేవకుల మీద చేతులు కాళ్ళు ఎత్తే వారి కొరకు ఎంతమంది సేవకులు గగ్గోలు పెట్టి విలపిస్తున్నారు. ఇర్మియా వలే. ఇర్మియా మీదకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలు. ఇర్మియాని అరెస్ట్ చేశారు, ఇర్మియాని చెరసాల్లో బంధించేశారు, ఇర్మియా రాసినటువంటి గ్రంథాన్ని తగలబెట్టారు. బారూకు ఇర్మియా కలిపి గ్రంథం రాస్తే దాన్ని తగలబెట్టేశారు. ప్రియులారా, ఎంత ఆశ్చర్యం, ఎంత విచారం. ఒక సేవకుడు హెచ్చరిస్తూ ఉంటే ఆ సేవకుని మీద పగబట్టి ఇర్మియాని చెరసాల్లో వేసేసి చంపడానికి చూశారు ప్రియులారా. ఇర్మియాకి ఆహారం కూడా లేదు. ఇర్మియా ఇశ్రాయేలీల ప్రజలను హెచ్చరించటం వల్ల వారి కోపం వచ్చి ఇర్మియాని చంపడానికి ప్రయత్నం చేశారు. ఎంతమంది దేవుని సేవకుల మీద చేతులు లేపుతున్నారు, ఎంతమంది దేవుని సేవకుల మీద కాళ్ళు ఎత్తుతున్నారు, ఎంతమంది దేవుని సేవకులను విమర్శించటమే పనిగా పెట్టుకుంటున్నారు, ఎంతమంది దేవుని సేవకులంటే గౌరవం లేని స్థితిలో, ఎంతమంది దేవుని సేవకులు బోధించే ఆ బోధను వక్రీకరించి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో దేవుని యొక్క సేవకుల మాటలను వక్రీకరించేవాళ్ళు వారి జీవితంలో ఎంత అధోగతి పాలకు వెళ్ళిపోతున్నారో చెప్పలేము. ఒక ప్రక్క వారి జీవితంలో ఒక దీన స్థితిలోకి వెళ్ళిపోతున్నా కూడా సేవకుల విలువ తెలియనటువంటి మనుషులు. సేవకుల విలువ తెలియకుండా మాట్లాడుతున్నాను కాబట్టి ఇలాగ అయిపోయానే అనే ఆలోచన కూడా కొంతమందికి లేదు. జాగ్రత్త. దేవుని హెచ్చరికల ప్రియులరా, చివరి ఆదివారంలో మనం ఉన్నాం. దేవుడు దయదలిసి నీకు చివరి ఆదివారం ఇచ్చాడు. దేవుడు దయదలిసి యవన కాలంలో అయిపోయింది. ప్రియులరా, ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు రక్షించబడ్డావా? రక్షణ దొరికిందా నీకు? రక్షణ విలువ దొరికిందా నీకు? రక్షణ అంటే ఏంటి అర్థం చేసుకున్నావా కనీసం? ఈ రక్షణ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ రక్షణ వెనక ఎవరి జీవితం అల్లకల్లోలం అయిపోయిందో తెలుసా? ఈ రక్షణ వెనక ఎంత విలువైన రక్తము కారిపోయిందో తెలుసా? ఈ రక్షణ వెనక ఎంత గొప్ప ప్రణాళిక ఉందో దేవుని ప్రణాళిక తెలుసా? తెలిస్తే ఈ రక్షణ లేకుండా ఉండలేవు నీవు. ఇంకా రక్షణ లేదా నీకు? రక్షణ లేక ఉన్నావా ఇంకా? నా జనులు రక్షణ పొందకయే ఉన్నారు. ఇంత జరిగినా, అంత గొప్ప రక్షకుడు భూమి మీదకి వచ్చిన రక్షకుడు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా నీ కొరకు తన శరీరాన్ని ముక్కలు చేసుకుని, నీ కొరకు తన ఆఖరి రక్త బొట్టు వరకు కూడా కార్చి, తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా అంత గొప్ప రక్షణ తయారు చేసి చేతిలో పెడితే ఏమైనా విలువ ఉందా? రక్షణ విలువ నీకు? దీని వెనుక ఎవరున్నారో గ్రహించావా? ఏముందిలే రక్షణ, ఈ వాక్యం నాకు కాదులే, ఈ బోధలు నాకు కాదులే. జాగ్రత్త. తృణీకరిస్తున్నావేమో దేవుని వాక్యాన్ని, దేవుని ప్రేమను తృణీకరిస్తున్నావేమో ప్రియులరా, జాగ్రత్తగా ఉండాలి. సామెతల గ్రంథంలో 5వ అధ్యాయంలోకి వెళితే, సామెతల గ్రంథము దయచేసి చూద్దాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయం, అందరూ చూడండి, ఎవరు కదలకుండా దేవుని వాక్యాన్ని వినండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశము నెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించను, నా బోధకుల మాట వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదే. ఒక రోజున దుఃఖపడతావు నీవు.
ఒక రోజున దుఃఖపడతావు. నువ్వు ఎవరివైనా సరే. నేను ఎవరినో దృష్టిలో పెట్టుకుని వాక్యం ఎవరు బోధించరు ప్రియులారా. ఈ వాక్యం ఎన్నో వేల మంది వింటున్నారు ఇప్పుడు. ఎవరినో దృష్టిలో పెట్టుకుని ఈ వాక్యం బోధించడం లేదు. ఒక రోజున ఒక యవనస్తుడు ఏడుస్తున్నాడు. తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు, ఒకరోజు నీ శరీరము క్షీణించిపోద్ది. 40 సంవత్సరాలు దాటిందంటే 50లో పడిపోతే శరీరం నీ మాట విందో కదా. యవన కాలంలో శరీరం మాట విందు, అది వేరు. 50 దాటిన తర్వాత శరీరం నీ కంట్రోల్లో ఉండదు. మొన్న ఒకరోజు చెప్పు వేసుకుంటే నాకు చెప్పు వేసుకున్నట్టుగా లేదు. షుగర్ వ్యాధిగ్రస్తుడు నేను. అరే చెప్పు తొడుక్కున్నాను కదా, చెప్పు తొడుక్కున్నట్టు అనిపించలేదు ఏంటి అని చూస్తే ఒక రకంగా బండబారిపోయినట్టు అయిపోయి షూ వేసుకున్నట్టుగా అనిపించలే నాకు. అనుకున్నాను నేను, ఇది కదా మార్పు శరీరంలో, వయసును బట్టి వచ్చే మార్పుల్లో శరీరంలో మార్పు ఇది కదా. ఒక సమయం వచ్చినప్పుడు నీ శరీరము క్షీణించిపోద్ది సహోదరుడా, సహోదరి. డాక్టర్లు ఏమీ చేయలేరు, మందులు ఏమీ చేయలేవు. నువ్వు అనుకుంటున్నావేమో షాపుల నిండా మందులు ఉన్నాయి, టౌన్ నిండా డాక్టర్లు ఉన్నారు, పేరు పోసిన డాక్టర్లు ఉన్నారు అనుకుంటున్నావేమో, ఫారిన్ రిటర్నర్స్ ఉన్నారు అనుకుంటున్నావేమో, ఆర్ట్ స్పెషలిస్టులు అనుకుంటున్నావేమో. ఒక రోజున నీ శరీరము క్షీణించినప్పుడు నువ్వు దుఃఖపడినా ప్రయోజనం లేదు ప్రియులారా. బైబిల్ ఎంత తేటగా మాట్లాడుతూ ఉంది. తుదకు నీ మాంసము క్షీణించినప్పుడు, శరీరము కాదు, శరీరంలో ఉన్న మాంసము క్షీణించిపోద్ది ఒక రోజున. ఇది అది నీ మాట వినదు. అప్పుడు మాట్లాడుతున్నావు నీవు. అయ్యో, బైబిల్ మాట్లాడుతుంది, చదవాలి దయచేసి అక్కడ. అయ్యో అయ్యో ప్రార్థన చేయవమ్మా అంటే అయ్యో అనలేవు నీవు. ఇప్పుడు మోకరించి ప్రార్థన చేయమంటే, కలిసి ప్రార్థన చేయమంటే రాలేవు నీవు. ఎంత విచారం! బుధవారం ప్రార్థనకి రాలేవు నీవు. ఎంత విచారము! వాక్యం బోధిస్తున్నాను ప్రియులారు. ఈరోజు ఒక రోజున నీ ప్రార్థన ఎలా ఉంటుందో తెలిసినా, అయ్యో అయ్యో చదవాలి దయచేసి అక్కడ. ఏమన్నాడు అక్కడ? అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని. ఎన్నిసార్లు బ్రతిమలాడుతుందో దేవుని వాక్యము నిన్ను. సహోదరుడా, ఈ వాక్యం ఎక్కడి నుంచి వింటున్నావు నాకు తెలియదు. ఎన్నిసార్లు వాక్యము నిన్ను బ్రతిమలాడిందో నాకు తెలియదు. ఎన్నిసార్లు దేవుని సేవకులు నీ ఇంటికి వచ్చి బ్రతిమలాడో నాకు తెలియదు. బైబిల్ మాట్లాడుతుంది, అయ్యో ఒక రోజున దేవుని సేవకులు మా ఇంటికి వస్తే నేను మరి లెక్క చేయలేదు ప్రభువా, వారు ఉపదేశము త్రోసివేసి తిని. ఏమన్నాడు అక్కడ? నా హృదయము గద్దింపును తృణీకరించింది. జాగ్రత్త, గద్దింపు అంటే హేళనగా ఉంది కొంతమంది. దేవుని సేవకులు గద్దింపు అంటే ఈజీగా తీసుకోవద్దు. దేవుని సేవకుల గద్దింపు, దావీదు భక్తుడు అన్నాడు, అది నాకు తైలాభిషేకము. దేవుని సేవకులు ఊరికే పని లేక గద్దిస్తారా నిన్ను? వాళ్ళకేం పని గద్దించడానికి? నాకేం పని? అసలు నేను గద్దించడానికి నాకేం పని? నా పిల్లలు ఉన్నారు నాకు గద్దించుకోవటానికి. నా మనోసంతానం ఉంది 5, వాళ్ళని గద్దించాలి నేను, వారిని దారిలో పెట్టుకోవాలి నేను. నాకేం పని నిన్ను పెట్టాకి? నాకేం పని అమ్మా? ఎందుకు గద్దిస్తున్నాం మేము నిన్ను? బైబిల్ మాట్లాడుతూ ఉంది, నా బోధకుల మాట నేను వినకపోతేని. 13వ వచనం, నా బోధకుల మాట నేను వినకపోతేని. ఎన్నిసార్లు వచ్చానయ్యా నీ ఇంటికి నేను? ఒక రోజున దుఃఖపడతావు సహోదరుడా, ఒక రోజున సహోదరి దుఃఖపడతావు. కింద మాట్లాడుతున్నాడు, నా బోధకుల మాట నేను వినకపోతేనయ్యా, నా హృదయం గద్దింపును తృణీకరించిందయ్యా, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేకపోయానయ్యా. ఇన్ని బోధలు ఇక్కడ మెర్సీ ప్రార్థన మందిరంలో కఠినంగా బోధిస్తూ ఉంటే ఆ మాట ఒక్కటి కూడా నాకు చెవిని దూరలేదయ్యా. 25వ సంవత్సరంలో చూస్తూ చూస్తూ సంవత్సరం వెళ్ళిపోయింది ప్రభువా. ఈ 25వ సంవత్సర కాలంలో 12 మాసములో ఎన్ని వ్యాధుల నుంచి దేవుడు నిన్ను కాపాడాడు.
ఎన్ని భయంకరమైనటువంటి ప్రమాదంలో దేవుడు నిన్ను కాపాడాడు. ఎలాంటి శోధన నుంచి ప్రభువు నిన్ను కాపాడాడు. ఎన్నిసార్లు సాతాను నీ బిడ్డలను నిన్ను మృంగివేయటానికి చూసినప్పుడు దేవుడు నిన్ను కాపాడాడు. ప్రియులారా, అర్థం చేసుకున్నావా నువ్వు దేవుని వాక్యాన్ని? దేవుని ప్రేమను అర్థం చేసుకున్నావా? ప్రియులారా, మాట్లాడుతున్నాడు ఇర్మియా, కోతకాలం వెళ్ళిపోయిందయ్యా, గ్రీష్మకాలము గతించిపోయింది, నా జనులు రక్షణ పొందకయే ఉన్నారు. కొంతమంది రక్షణ గురించి ఆలోచనే లేదు. ఏమి తిందుమా, ఏమి చెప్పండి, ఏమి ధరించుకుందామా, ఏమి త్రాగుదమా, ఇదేనా జీవితం? ఇదేనా జీవితం? సహోదరుడా, యవనస్తుడా, ఇదేనా జీవితం? ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏం కట్టుకోవాలి, ఎలా త్రాగాలి, ఇదేనా జీవితం? బైబిల్ చాలా సూటిగా మాట్లాడుతుంది. ఈ రోజున 25 చిట్టుకుని వెళ్ళిపోయింది, జారిపోయింది. 25వ సంవత్సరం నిండైన సంవత్సరం చేయి జారిపోయింది. బ్రహ్మాండం అంటే 2025 సంవత్సరం చేయి దాటిపోయిందయ్యా. ఇంకా 5 రోజులే ఉంది. ఈ 5 రోజులన్నా ఎంత కఠినమంటే, ఈ 5 రోజులైనా వస్తావా మందిరానికి? ఈ 5 రోజుల్లోనైనా ప్రభువా, 12 మాసములు దుఃఖపడే నేను ఈ 5 రోజులు కన్నీరు గార్చి నీ పాదాలు తడుపుతాను ప్రభువా. తీర్మానం చేసుకోవడానికి భయపడుతున్నావు. సినిమాలు షికార్లకు వెళ్ళిపోయాం. బ్రహ్మాండం వంటి రోజుల్లో ఇష్టానుసారంగా జీవించాం. వయసున్న రోజుల్లో శరీర ఇచ్చలను ఇష్టానుసారంగా తీర్చుకున్నాం. గంభీరంగా తిరిగాం, విచ్చలవిడిగా తిరిగేసాం. అయిపోయింది ప్రభువా, ఆ జీవితం చాలు నాకు. గతించిన కాలమే చాలును, గతించిన కాలమే చాలును ప్రభువా. ఇక వద్దయ్యా, ఇదిగో కోతకాలం, గ్రీష్మకాలం గతించిపోయింది. జీవితం పచ్చగా కళకళలాడుతున్న జీవితాన్ని నేను చూస్తూ ఉన్నానే కానీ ఆ జీవితం ఎవరిచ్చారో గ్రహించలేకపోయాను ప్రభువా. ఒకప్పుడు నీ జీవితం కళకళలాడిపోయింది, పట్టిందల్లా బంగారమే, నీ ఇంట్లో ఎక్కడ చూసిన ఆశీర్వాదమే, నీ శరీరంలో అంతా కూడా ఏమంటాం దాన్ని, ఆరోగ్యమే. నీ శరీరం అంతా బలము, కండరాలు పెంచేసి బలమైన శరీరము, పహిల్మన్ లాగా. నాకు ఎదురులేదు అనుకున్న రోజుల్లో, నా జీవితానికి ఎదురులేదు. నా వెనక అందరూ బంధువులే, రక్త సంబంధులే, కాగిత కబురు చేస్తే వచ్చేస్తారు. నా పవర్ చాలా ఉంది ఈ పట్టణంలో, చిటికేస్తే వచ్చేస్తారు మనుషులు. అనుకునే రోజుల్లో నువ్వేం చేసావు? దేవుడు అంటే ఏంటో చెప్పాలి. దేవుడు అంటే ఏంటో తెలియలేదు నీకు. ఈ రక్షణ ఎలా వచ్చిందో తెలియలేదు. నా రక్షకుడు ఎవరు రక్షించగలరు నన్ను, ఎవరు నా పాపం నుంచి విడిపించగలరు అనే ఆలోచన కూడా నీవు చేయలేదు ఇంతకాలం. కారణం ఏంటంటే నీ జీవితం 3 పువ్వుల 6 కాయలాగా ఉంది. నీ జీవితం నిండా ఆశీర్వాదాలే, నీ ఇంట్లో సమృద్ధి, నీ బిడ్డల జీవితాలు సమృద్ధి. అప్పుడు దేవుణ్ణి గుర్తు రాలేదు. ఇప్పుడు అంటున్నాడు ప్రియులరా, తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు కదా. వయస్సు ఎల్లకాలం ఉండదు, కిరీటము కలకాలం ఉండునా అన్నాడు భక్తుడు. రాజుకు కిరీటము కలకాలం ఉండునా? ఉండదమ్మా. డబ్బులు కలకాలం ఉంటాయా? ఆస్తి కలకాలం ఉంటుందా? శరీరంలో ఆరోగ్యం కలకాలం ఉంటుందా? ఏమీ ఉండదు. ఏమన్నాడు ఇక్కడ చూడండి, తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేస్తుని, నా హృదయపు గద్దింపునెట్లు తృణీకరించను, నా బోధకుల మాటని వినకపోతుని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. ప్రియులారా, ఎంత విచారము, ఎలాంటి ఆయుష్ని దేవుడిచ్చాడు నీకు, ఎన్ని తరుణములు దేవునికి ఇచ్చాడు, ఎంత ఆయుష్ని ఇచ్చాడు. ప్రియులారా, వృద్ధాప్యములు కూడా క్రీస్తుని అంగీకరించకపోతే ఇంకెప్పుడు అంగీకరిస్తావు నీవు? నీ వయసు అయిపోతున్నా కూడా ప్రభువా నాకు దేవుడు కావాలనకపోతే వయసు అయిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? కొంతమంది వృద్ధాప్యములు కూడా దేవుడు అవసరం లేదు.
వయసు మళ్ళీపోతున్నా దేవుడు నాకు కావాలనే ఆలోచన మనుషుల్లోకి రాపోవటం కారణం ఏంటి తెలిసిన? నిర్లక్ష్యము, అజ్ఞానము. దేవుడు కావాలి నీకు, దేవుడి కాపుదల కావాలి నీకు, నీ బిడ్డలకు దేవుని కాపుదల కావాలి. మనుషుల కాపుదల వ్యర్థమే, అది ఒక్కరోజు ఉంటుంది, రెండో రోజున పోతుంది. దేవుని కాపుదల ప్రియులరా ఎంత అవసరం తెలిసినా, దయగలిగిన దేవుడు ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఈ రక్షణ ఎవరికి ఇచ్చాడు? అందరికి ఇచ్చాడు. బూదిగంత నివాసులారా అన్నాడు. బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. ఎవరి వైపు చూసినా రక్షణ రాదు, ఎవరి వైపు చూసిన రక్షణ రాదు. అక్కడెక్కడో ఏదో పెట్టి దానికి చూడమన్నారంట రక్షించబట్టానికి, రాదు. పాస్టర్ గారి వైపు చూస్తే రక్షణ రాదు, మందిరం వైపు చూస్తే రక్షణ రాదు. బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, నా వైపు చూసి రక్షణ పొందుడి. ఎవరు రక్షణ పొందాలి? అందరూ రక్షణ పొందాలి, అందరూ రక్షణ పొందాలి ప్రియులారా, అందరూ రక్షణ పొందాలి. 2వ పేతురు గ్రంథంలో పత్రికలో రాస్తాడు చూడండి, 3:9 అంటాడు, అంతటా అందరూ మారు మనసు పొందాలని. అంతటా అందరూ మారు మనసు పొందాలని, ఏ ఒక్కరూ నశించబోడు దేవునికి ఇష్టం లేదని, అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడు? చదవండి ఒకసారి. అందరూ మారు మనసు, అందరూ మారు మనసు పొందవాలని కోరుచు దీర్ఘశాంతము. దేవుడి ఎంత దీర్ఘశాంతము! ఆయన దీర్ఘశాంతమును ఆయన సహనమును తృణీకరించుదువా అంటాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, ఈ సంవత్సరపు చివరి విశ్రాంతి దినములో మీరు మాకు ఇచ్చిన విలువైన హెచ్చరికలు బట్టి స్తోత్రాలు. గ్రీష్మకాలం గతించిపోతూ ఉంది ప్రభు, కోతకాలం కూడా గతించిపోతూ ఉంది. మేము రక్షణ పొందకయే ఉన్నాము అనే వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. ఈ వాక్యానికి ముద్ర వేయండి. ఇంకా మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. సమయం సంకుచితంగా ఉంది, చాలా సమయం కొద్దిదే మా ముందు ప్రభువా. మీ ప్రేమ ఎంతో గొప్పది. మీరు మా కొరకు ఏర్పాటు చేసిన రక్షణ నిర్లక్ష్యం చేయకుండా దాన్ని పొందుకుని ఇతరులకు దాన్ని ప్రకటించే కృప మా అందరికీ దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారిలో గొప్ప పరివర్తన, పరిశుద్ధాత్మ సన్నిధి వారి తలల మీద కుమ్మరించి కృప చూపించమని, పశ్చాత్తాపపు ఆత్మల బిడ్డల మీద దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.